హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ స్టీఫెన్ ధర్మ. ఐఎమ్ స్టడీయింగ్ 6th క్లాస్. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామని చాలామంది అనుకోవచ్చండి. మేము ఇప్పుడు జయరాజ్ గారి చెరువులో చేపల వేటకి వెళ్తున్నామండి. స్కూల్ సెలవులు ఇచ్చారు కదా, అందుకని సరదాగా అలా వెళ్తున్నాం. ఇక్కడ ప్రకృతి అందాలు చాలా బాగుంటాయండి. పచ్చని చెట్లు, కొబ్బరి చెట్లు, ప్రకృతి, గాలి అన్నీ చాలా బాగుంటాయండి. ఇక్కడ వనామిరొయ్యలు, పొండి కప్ప చేపలు లాంటివన్నీ పండిస్తారండి. ఇదిగోండి, ఇది మ్యాక్సిమం బైక్ వెళ్ళిపోవచ్చు జయరాజ్ గారి చెరువు వరకు. కాకపోతే ఇక్కడ ఇది మట్టి రోడ్డు, వర్షం వల్ల మొత్తం బురదగా బాడిగా అయిపోయిందండి. అదిగోండి, ఇప్పుడు అలా వెళ్తున్నాను. అక్కడ చూడండి, అలా వెళ్తున్నాను. జాగ్రత్తగా వెళ్ళాలండి, ఎందుకంటే కొన్నిసార్లు మనం జారిపోయి పడిపోతాం. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. చాలామంది అనుకోవచ్చు, చేతిలో ఎందుకు అలా చెప్పులు పట్టుకున్నారని. చెప్పులు వేసుకెళ్తాక అసలు వీలుగా లేదండి. ఇంకొకరు కూడా అనుకోవచ్చు, క్యారేజ్ బ్యాగ్ ఎందుకు మళ్ళీ అని. దాంట్లో మా అమ్మగారు కొంత అన్నం వేసి ఇచ్చారు ఫ్రెండ్స్, అందుకని తీసుకెళ్తున్నాం. అదిగోండి అలా వెళ్తున్నాం. మొత్తం బురదగా ఉంది ఫ్రెండ్స్. అదిగోండి అలా. అక్కడ చాలా సన్నంగా ఉంది. ఈ రోడ్డు అంటే వెళ్ళలేకపోతున్నాం అంటే మళ్ళీ దీని కాడ అంటే వెళ్ళాలంటే అటు ఏమైనా ఇటు ఏమైనా సరే ఎక్కడో దిక్కుని పడిపోతాం ఫ్రెండ్స్. ఒకవేళ ఇటు పడినా అండి చెరువులోకి పడిపోతాం, అటు పడినా బురదలోకి పడిపోతాం. మా మాయ అయితే అసలు నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు. మా డాడీ వెనకాల నన్ను వీడియో తీసుకుంటే స్లోగా అలా వస్తున్నారు. అదిగోండి ఫ్రెండ్స్, అలా మీరు ఇంకా అనుకోవచ్చు ఇంకెంత దూరం అని. వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఇంకా అక్కడ కొంచెం అంత దూరం ఉంది. అలా వెళ్తుందండి. మీరే చూడండి, చెట్ల కాడ అలా తిరుగుతున్నాము, ఇలా వంపులు తిరిగి వెళ్తున్నాం. ఈ కాకులు గోల ఒకటి ఫ్రెండ్స్, వీడియో తీస్తుంటే మేము మాట్లాడుతుంటే కాకులు వచ్చేస్తున్నాయి. దీన్ని ఉత్తి అడవి కూడా అంటారు ఫ్రెండ్స్. ఇది అడవి టైపు. మీరు అనుకోవచ్చు సింహాలు ఏమన్నా ఉంటాయేమో. సింహాలు ఏమి ఉండవు ఫ్రెండ్స్, మావులే. కథ దీన్ని అడవి అంటారు. అదిగోండి ఫ్రెండ్స్, అలా వెళ్ళిపోతున్నాం. ఇంక చూడడానికి అలా వస్తున్నారు. అలా వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఎవరో కంగారు పడకుండా వెళ్ళిపోతున్నాం. మేము ఒక్కళ్ళని అనుకుంటారు ఫ్రెండ్స్, కాదు ఫ్రెండ్స్, ఇంకా వస్తారు. అది ఆ చెరువు గల జయరాజ్ గారు. ఇంకా అది పుట్టగొడుగు ఫ్రెండ్స్. పుట్టగొడుగు మనకి ఫైర్ చేస్తాకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. అయితే మనం క్యాంపింగ్ ఉండలేదు ఫ్రెండ్స్, నార్మల్ మనం పుట్టగొడుగులు ఈ మంటలు వేస్తాకి చాలా ఫైర్ బాగా వస్తాయి. బట్ మేము క్యాంపింగ్ ఉండలేదు కాబట్టి ఇక్కడ మీకు మామూలుగా చెప్తున్నాం. మేము గ్యాలం పడతాకి వచ్చాం, ఫిషెస్ పడతాయి. ఈ ఫైర్కి అయితే బాగా ఉపయోగపడుతుంది. అదే ఫ్రెండ్స్ బుట్టగొడుక్కున్న. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈయనే జయరాజ్ గారు ఫ్రెండ్స్. జయరాజ్ గారి చెరువు అది. రొయ్యలు పడుతున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రస్తుతానికి. అదిగోండి ఫ్రెండ్స్, లోతు ఎంత ఉందో మీరే చూడండి ఫ్రెండ్స్. అయినా సరే అలా వస్తున్నారు ఫ్రెండ్స్. అదిగోండి ఇప్పుడు రొయ్యలు తీసారు. దాంట్లోకి ఆ కవర్ ఉంది కదండి, దాంట్లోకి రొయ్యలు తీశారు. అదిగోండి ఫ్రెండ్స్, చూడండి మీరే. ఆ కవర్లోకి రొయ్యలు వస్తాయండి, మీరే చూడండి. అక్కడ చాలా ఉంటాయండి. ఇప్పుడు ఆ కవర్ని పట్టుకున్నది రమేష్ మామయ్య ఫ్రెండ్స్. అదిగోండి, ఇప్పుడు అక్కడ గ్యాలాన్ని పట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లోనే మేము గ్యాలాన్ని వేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి మీరే. అదిగోండి, మా మామయ్య ఎర్రపెడుతున్నారు ఫ్రెండ్స్ రొయ్య. అక్కడ చూడండి, మీరే చూడండి ఫ్రెండ్స్. అదిగోండి, అక్కడ రొయ్య పెడుతున్నారు. అదిగోండి, మొత్తం చిక్కులడిపోయింది ఫ్రెండ్స్. అది మొత్తం చిక్కులడిపోయింది. అసలు ఎలా తీయాలో కూడా అర్థం అవ్వకుండా ఉందండి. అది చూడండి మీరే ఒకసారి. అదిగోండి, అసలు ఎలా చిక్కులడిపోయిందంటే అలా పడిపోయింది. అది తీయలేక అయిపోతున్నాం. దానికి అరగని సోపు పట్టేసిందండి. అదిగోండి అలా ప్రకృతి అందాలండి, కొబ్బరి చెట్లు ఇవన్నీ
మీరే చూడండి ఫ్రెండ్స్, అక్కడ వరకు ఉంది అది. ఇది జయరాజ్ గారి చెరువు ఫ్రెండ్స్. ఇదే జయరాజ్ గారి చెరువు. దగ్గర నుంచి జయరాజ్ గారి చెరువు అంటున్నాను కదా ఫ్రెండ్స్. ఇది మీకు కనపడుతుంది జయరాజ్ గారి చెరువు ఫ్రెండ్స్. అదిగోండి అక్కడ వరకు ఉంది అది. మా మామయ్య ఫ్రెండ్స్ అసలు ఇదిగోండి ఇంకా వెళ్ళలేదు. నేను ఇక్కడే ఉన్నాను ఫ్రెండ్స్, అది ఇంకా రావట్లేదు చిక్కుల్లో నుంచి. అయ్య బాబోయ్ అంత సోపు పట్టింది నాకు. అయ్య బాబు, గాలి చాలా బాగా వేస్తుంది ఫ్రెండ్స్. మీరే చూడండి అంత హైట్కి వెళ్ళిపోయింది అది. మళ్ళీ మా మామయ్య పెట్టింది తీసేసి మళ్ళీ నేను పెడుతున్నాను ఫ్రెండ్స్. అదిగోండి మళ్ళీ నేను పెట్టాను. ఇప్పుడు అలా వెళ్తున్నాం ఫ్రెండ్స్. అక్కడ మేము వెళ్ళి కాడ కొంచెం అదిగోండి ఫ్రెండ్స్, మా మామయ్య ఆల్రెడీ వేసేస్తున్నాడు, నాకన్నా ముందే వేసేస్తున్నాడని. నేను ఇప్పుడు అలా గొట్టు మీదకి వెళ్ళాలండి. ఇక్కడ చాలా లోతు కింద ఉంది, అయినా సరే ఆకుల మీద నడుచుకుంటా అలా వెళ్తున్నాను. చూడండి అలా నడుచుకుంటా అలా వెళ్తున్నాను. గ్యాలరీ అయితే కొన్నాను కానీ మళ్ళా అది చిక్కులాడిపోయింది గాలికి. అదిగోండి ఇదే ఫ్రెండ్స్, నేను వ్లాగ్ వీడియోస్ తీస్తుంటే ఇదే నాకు ఫస్ట్ టైము. ఒకవేళ మీరు ఏమన్నా తెలియపరిచారనుకుంటే కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో ఛానల్ నేమ్ ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. నేను అక్కడ ఎందుకు కూర్చోలేకపోతున్నానని మీరు చాలామంది అనుకోవచ్చు ఫ్రెండ్స్. కాల్ ఎక్కువనంత దెబ్బ తగిలింది, అందుకని కూర్చోలేకపోతున్నాను. ఇంకా నుంచొని వేస్తున్నాను ఫ్రెండ్స్. అక్కడ మా మామయ్య వేస్తున్నారు, తినేసినట్టుందండి, మళ్ళా రిపీట్ చేస్తున్నారు. ఈయనే అండి జయరాజ్ గారు అంటే. వెళ్ళండి జయరాజ్ గారు. అప్పుడే ఒక పెద్ద జల్ల లాగేశారు, మీరే చూడొచ్చు. ఈయన చెరువు ఓనరు, మీకు చూపించాను కదా ఇందాక, ఆ చెరువు ఓనరు ఈయన. పెద్ద జల్ల లాగేశారు, అదిగోండి చూపిస్తున్నారు, అదిగోండి చూపిస్తున్నారు కదా చూడండి. అది పెద్ద జల్లది. ఇంకో దొందు పిల్ల కూడా లాగారండి, మీరే చూడండి. దొందు పిల్ల, ఇదంతా దొందు పిల్లది. ఇలా పెట్టి ఇలా అన్నాను, వచ్చేసింది. అదిగోండి ఫ్రెండ్స్, అది నేను. అయ్య బాబాయ్ చాలా పెద్ద చేప అది. నేను లాగుతున్నాను ఫ్రెండ్స్. అదిగోండి లాగను, నాకు కూడా దొంది దొరికింది, ముళ్ళు తీస్తున్నాను చూడండి. తీసాను ఫ్రెండ్స్. ఈయనే మా రమేష్ మామయ్య అంటున్నాను కదా ఫ్రెండ్స్. ఈయన మా రమేష్ మామయ్య. గ్యాలం వేసారు ఏమన్నా దొరుకుతాయేమో అని. అందరికీ దొరికినాయి ఫ్రెండ్స్, చూడండి మీరే. వేసాం ఫ్రెండ్స్, అలా తీస్తున్నారు. వేసారు ఫ్రెండ్స్, ఇంకా అలా వేస్తారన్నారు, ఇంకా దొరకలేదు. చూడండి ఫ్రెండ్స్, ఇంకోండి ఇవి దొందలు అంటారు ఫ్రెండ్స్. చాలామందికి తెలీదు. దొందలు ఎవరన్నా తినుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, తినకపోయినా సరే కామెంట్ చేయండి. అదిగోండి ఫ్రెండ్స్, ఇవే దొందలు. ఈ అక్కడ వెళ్తుంది కదా ఫ్రెండ్స్, మేము చూస్తుండగా చాలా పడవలు అటు ఇటు కూడా వెళ్తున్నాయి ఫ్రెండ్స్. అసలు ఎవరు ఉండరేమో అడుగు అంటే నేను ఏదేదో అనుకున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ టైం కాబట్టి ఇక్కడ కూడా నేను వ్లాగ్ వీడియోస్ చేయడం ఫస్ట్ టైం ఫ్రెండ్స్. ఇక్కడికి రావడం కూడా ఫస్ట్ టైం. మా మామయ్య అక్కడి నుంచి మళ్ళీ వచ్చి ఇక్కడ వేస్తున్నారు, అక్కడ ఏం దొరకలేనట్టుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, దీనికి కొరమేన్ పేరు. దీని పేరు కొరమేన్ ఫ్రెండ్స్. ఇది గ్యాల వల్ల వేసిన వెంటనే అలా పట్టేసుకుని వచ్చేసింది ఫ్రెండ్స్. దీన్ని చాలా జాగ్రత్తగా ఉంటుంది కదా. దీనికి పొల్యూషన్ అనేది ఉండదు ఫ్రెండ్స్, చాలామందికి తెలియదు. ఎవరైనా సరే ఈ కొరమేన్ కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరైనా తినుంటే కామెంట్ చేయండి. 2 గంటలు కష్టపడ్డాం ఫ్రెండ్స్, అయినా దొరికినాయి. మళ్ళీ ఇప్పుడు ఇంటికి వెళ్ళి వేడివేడిగా తినాలి ఫ్రెండ్స్. మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.